హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ కార్ బజార్కి స్వాగతం. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ అండి 2017 మోడల్ విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్. జెడ్డీఐ కాదు, జెడ్డీఐ ప్లస్ అండి. 17 మోడల్ ఇది చూసుకున్నట్టయితే వెహికల్కి కేవలం 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. వెహికల్ కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ కూడా రెండో తెలుగు రాష్ట్రాలకు మనం టోకెన్ అమౌంట్ మీద వెహికల్ అయితే మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్ ఆఫీస్ వద్ద అయితే మీరు టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు, వెహికల్ అయితే ఢిల్లీలో ఉంది ప్రజెంట్. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ వెహికల్కి అయితే ఉన్న టైర్లు అయితే షోరూమ్తో నచ్చిన టైర్సే ఉన్నాయండి. 43,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాకు. అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు, వాటి షోరూమ్ మార్కింగ్స్ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్క్రాచెస్ కాలేదు. కొంచెం సాయంత్రం పూట ఈ చెట్ల నుంచి వచ్చే ఎండ వల్ల ఈ విధంగా కనబడుతుంది. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే మీరు ఎవరైనా మీకు తెలిసిన మిత్రులకు చెక్ చేయించుకోవచ్చు అండి. వెహికల్ అయితే ఇది రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. రైట్ సైడ్లో మనకైతే చిన్న వెహికల్కి ఓవరాల్గా 2-3 చోట్ల చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అంతమించి వెహికల్కి అయితే ఎలాంటి డెంటింగు పెయింటింగు అవసరం లేదండి. వర్క్ అయితే కంప్లీట్గా మంచి షైనింగ్తోనే ఉంది. అన్ని సెన్సార్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి. ఇంకా జెడ్డీఐ ప్లస్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఆల్రెడీ వెహికల్ వాడేవారికి తెలుసు, వెహికల్ తీసుకుందామనే వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే నేను మరొకసారి చెప్తున్నాను మీకోసం. దీనిలో వచ్చేసి పుష్ స్టార్ట్ వేరియంట్ ఉంటుంది, 4 అలాయ్ వీల్స్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయి, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటో క్లైమాట్ ఏసీ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగులు అయితే అవైలబుల్లో ఉంటాయండి. మనకైతే రియర్ వైపర్ ఉంటుంది, మనకైతే డిఫాగర్ ఉంటుంది, పార్కింగ్ సెన్సార్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి, ఆటో వైప్స్ అవైలబుల్లో ఉంటాయి, ఆటో ల్యాంప్ అవైలబుల్లో ఉంటుంది. ఈ విధమైన ఫీచర్స్తో కూడుకున్న వెహికల్ అనేది. మరొకసారి చెప్పమంటే మరొకసారి చెప్తాను, ఏమైనా 1-2 మిస్ అయితే మళ్ళీ చెక్ చేసుకోండి. జెడ్డీఐ ప్లస్ వేరియంట్లో బ్రీజాలో మనం చూసుకున్నట్టయితే మంచి హెలోజన్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి. హెడ్ లైట్లు అయితే మనకు చూసుకోవచ్చు, బ్రహ్మాండమైన వర్కింగ్లో ఉన్నాయి. అవి హై ఫోకస్ ఇస్తాయి. మనం చూసుకున్నట్టయితే రియర్ వైపర్ ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది, సైడ్ మిర్రర్స్ వచ్చేసి ఆటో ఫోల్డబుల్ ఉంటాయి, ఫోగ్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి, రిఫ్లెక్టర్స్ ఫ్రంట్ బ్యాక్ అవైలబుల్లో ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ఏబిఎస్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మంచి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. నావిగేషన్ దీనిలో చిప్ లేదండి, నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికైతే ఇందులో మిస్ అయిపోయింది. ఇది చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగులు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ అండి. ఈ వెహికల్ని నేను ఎక్కువగా సోది పెట్టాను, మీకు డైరెక్ట్ లైవ్లో చూపెడతాను. టోకెన్ అమౌంట్ వేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిత్రులు టోకెన్ అమౌంట్ వేసిన తర్వాత వెహికల్ అనేది వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు నచ్చలేదు అంటే సెకండ్ ఆప్షన్ అండి, లేదంటే వాళ్ళకే ఇచ్చేస్తాం. చూసుకోవచ్చు, మనకైతే 4 పవర్ విండోస్ స్విచ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీట్ అనేది హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఇది బ్రహ్మాండంగా ఉంది. సీట్ కవర్లు కూడా మంచి లగ్జరీ సీట్ కవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడవచ్చు, పుష్ స్టార్ట్ చూసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ మనకు అది చూసుకోవచ్చు, మనకు ఎస్హెచ్విఎస్ చూసుకోవచ్చు. సైడ్ మిర్రర్ అనేది అడ్జస్టబుల్, స్టీరింగ్ కంట్రోలర్ చూసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ చూడవచ్చు. క్రూజ్ కంట్రోల్ వర్కింగ్లోనే ఉందండి. మనం చూసుకున్నట్టయితే టాప్ అండ్ ఫుల్ లోడెడ్ వెహికల్ ఇది. ఏసీ బ్లోయర్లు, డాష్ బోర్డ్ వ్యూ, ఏసీ ఫంక్షన్, గేర్ ముట్టి ఫంక్షన్, రూఫ్ లైనింగ్. మనకు రూఫ్లో చూసుకోవచ్చు షోరూమ్తో నచ్చిన ఇవన్నీ మార్కింగ్స్ కానీ, షోరూమ్తో నచ్చిన కవర్లు కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. చూసుకోవచ్చు, ఇది బ్యాక్ సైడ్ సీట్లు అండి. బ్యాక్ సీటింగ్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా సీట్ కవర్లలో నో కాంప్రమైజ్. సీట్ కవర్లు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు. మనకు వెహికల్ పరంగా కూడా కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికలే. మీరు లైవ్లో చెక్ చేయొచ్చు. చిన్న స్క్రాచెస్ మరొకసారి చెప్తున్నానంటే ఒక 2-3 చోట్ల చిన్న స్క్రాచెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి. దీనికి ఇంకో ముఖ్యమైన విషయం, స్టెప్ని అన్యూజ్డ్ అండి. ఇది డ్యూయల్ టోన్ వెహికల్ కాబట్టి మనకు రూఫ్ అయితే బ్లాక్ టేప్ అయితే ఏసీ రావడం జరిగింది. మనకు డిక్కీ కనెక్టింగ్ పార్ట్స్ కానీ, డిక్కీ షాకర్ రాడ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకైతే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు, ఎలాంటి సౌండ్ కూడా లేదు. షాకర్ రాడ్ వర్కింగ్. మనం చూసుకున్నట్టయితే ఇది బూట్ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టెప్ని చూడొచ్చండి, 2017లో వచ్చిన స్టెప్ని, అన్యూజ్డ్ స్టెప్ని చూసుకోవచ్చు. ఇది 2017లో ఇయర్ కోడ్ కూడా చూడొచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ స్టెప్ని యూజ్ చేయలేదండి, తీసుడు కూడా తీయలేదు. చూడొచ్చు, ఈ పాన, ఈ
జాకీ కింద పెడితే మనకు అనేది చిన్న స్క్రాచెస్ ఉంటాయి చూడొచ్చు. ఆ జాకీకి ఎలాంటి స్క్రాచెస్ లేవు. బూట్లో కూడా ఎలాంటి రస్ట్ లేదు, ఎలాంటి డెంట్ జరగలేదు, ఎలాంటి పెయింట్ వర్క్ జరగలేదు. కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచి ఒరిజినల్. మీకు చిన్న చిన్న గుర్తులు చూపెట్టడానికి ఇవి చూపెడుతున్నాను. ఇది వెహికల్ అనేది మీకు బూట్ ప్లేస్ అండ్ డిక్కీ ప్లేస్. డిక్కీలో ఒక సెన్సార్ అయితే అవైలబుల్లో ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది. మనకి ఈ ప్లేస్లో సెన్సార్ ఉంటుంది చూడొచ్చు. ఇదేనండి డిక్కీలో ఉండే సెన్సార్. ఇది వర్కింగ్లో ఉంది. ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడొచ్చు, సౌండ్ వస్తుంది మనకి. ఈ సెన్సార్ వర్కింగ్లోనే ఉంది. ఇక మనకు ఇంజన్ వ్యూ చూసినట్టయితే ఇంజన్ కొంచెం వాష్ చేయలేదు. మనం వెహికల్ ఇంతకుముందు తీసుకుని జరిగింది. ఇంజన్ వాష్ చేయలేదు, కొంచెం డస్ట్ ఉంటుంది చూడొచ్చు. వాష్ చేస్తే హై షైనింగ్ ఉంటుంది. మన కంప్లీట్ షోరూమ్ మార్కింగ్స్. ఏసీ ఫుల్ చిల్డ్ అయిపోతుంది చూడొచ్చు. ఏసీ వాటర్ ఇది ఏ విధంగా ఉందో ఫుల్ చిల్. కూల్ అండ్ బాక్స్ మీద కానీ, పైపులలో కానీ, ఏబిఎస్కి కానీ ప్రతిదీ కూడా. దీనికి సంబంధించిన చాసిస్ నెంబర్ ఇక్కడ అవైలబుల్లో ఉందండి. చాసిస్ అనేది క్లియర్. కోల్ ట్యాప్ కానివ్వండి, మనకు ప్రతి పైపుకు కూడా షోరూమ్ మార్కింగ్స్ చూసుకోవచ్చండి. బ్రహ్మాండంగా ఉంది. మీకు లైవ్లో చూపెడతాను వెహికల్. నేను ఇందులో వీడియోలో చూపెట్టిందే కాకుండా లైవ్లో చూడండి. లైవ్లో నేను చెప్పినట్టు ఉంటేనే వెహికల్ తీసుకోండి, లేదంటే మీరు పంపిన టోకెన్ అమౌంట్ అనేది మీకు అక్కడే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక హెడ్ లైట్లు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. హెడ్ లైట్లు మనకు షోరూమ్తో నచ్చినాయి. 26 తారీఖు 4వ నెల 2017లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఈ బండి. అప్పుడు అనేది షోరూమ్తో నచ్చిన లైట్ అండి హెడ్ లైటు. ఈ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా 2017 లెఫ్ట్ రైటు హెడ్ ల్యాంప్స్ అనేది షోరూమ్తో నచ్చినాయి. ఇంజన్ బ్రహ్మాండంగా ఉంది. టైమింగ్ ప్యాకింగ్ చూసుకోవచ్చు. టైమింగ్ ప్యాకింగ్ అయితే సిల్, ఎలాంటి సౌండ్ లేదు. మనకు దీనికి చూసుకున్నట్టయితే ఇంటర్ కూలర్ నుంచి కానీ, మనకు టర్బో నుంచి కానీ, మనకు ఈసీఎం క్లియర్, ఫెండర్ లైన్లు క్లియర్, బానెట్ పట్టీ క్లియర్, బానెట్ క్లియర్. ఇది వెహికల్స్ వ్యూ. ఈ విధమైన వెహికల్ అండి, ఈ విధమైన ఒరిజినల్ క్వాలిటీతో ఉన్న వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలకు మన ఆఫీసులో మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ అమౌంట్ పంపిన మిత్రులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలా అని 4-5 టోకెన్ అమౌంట్ పంపించుకోను, 2 పంపించుకుంటానండి. జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే మనకు రెస్పాండ్ అవుతారు కాబట్టి 2 పంపించేసి వాళ్ళిద్దరిది క్లియర్ అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఛాయిస్ ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, దీని ధర విషయానికి వస్తే ఇక మనకు ధర విషయానికి వస్తే 6 లక్షల రూపాయలు ఢిల్లీ రేటు. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్, కార్ అడ్డా, కరీంనగర్. జై హింద్, సదా మీ సేవలో.